ఫ్రెండ్స్ యూట్యూబ్‌లో చాలా మంది అయితే ఉంటారు చూడండి. బిగినర్స్ అయితే ఉంటారు. బిగినర్స్‌కైనా సరే లేకపోతే లాంగ్ వీడియోస్ అయితే చేస్తుంటారు చూడండి. వాళ్ళు లాంగ్ వీడియో చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే చాలా మంది అయితే అనుకుంటారంటే వీళ్ళు లాంగ్ వీడియో తీసి తర్వాత షార్ట్స్ వీడియో కూడా అప్‌లోడ్ సెపరేట్‌గా అయితే చేస్తారని చాలా మంది అయితే అనుకుంటారు. అంటే ఇప్పుడు లాంగ్ వీడియో అయితే తీశారు. తర్వాత షార్ట్స్ వీడియో ఏ విధంగా అప్‌లోడ్ చేస్తారు? వీళ్ళు లాంగ్ వీడియోని అప్‌లోడ్ చేస్తారు. తర్వాత షార్ట్స్ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తారు. ఫ్రెండ్స్ మీకు చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు లాంగ్ వీడియో అయితే చేస్తారు కదా! లాంగ్ వీడియో చేసి లాంగ్‌లోనే ఏం చేస్తారంటే లాంగ్ వీడియో తీసుకొని షార్ట్స్‌కైతే యాడ్ చేస్తారు ఎడిటింగ్. చాలా మందికి తెలీదు. మీరేమైతే చేస్తారంటే చాలా మంది చూడండి డబల్ వీడియో చేస్తారు. డబల్ వీడియో అంటే ఏ విధంగా అంటే ఫస్ట్ మీరు లాంగ్ వీడియో చేస్తారు. లాంగ్ వీడియో చేసిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళా తర్వాత ఇంకో షార్ట్ వీడియో అయితే ఎక్స్‌ట్రా తీసుకుంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే టైం అయితే మనకైతే వేస్ట్ అయితది. మీరు ఒకే లాంగ్ వీడియోని కూడా మీరు షార్ట్స్ వీడియో కూడా కన్వర్ట్ చేసేసి వీడియో అయితే చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ టైమ్ మాస్టర్ అన్న తర్వాత వైటీ క్రియేట్ అప్లికేషన్ అయినా సరే, విఎన్ అప్లికేషన్ అయినా సరే సేమ్‌గా అయితే మీరైతే ఎడిటింగ్ అయితే చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఫస్ట్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్‌లో ఏ విధంగా అయితే ఎడిటింగ్ అయితే మీరు నేర్పుతారు చూడండి. లాంగ్ వీడియోని షార్ట్స్ వీడియో కూడా ఏ విధంగా కన్వర్ట్ చేసి ఎడిటింగ్ అయితే చేయొచ్చు మీకు చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. స్కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తున్న తర్వాత చూడండి క్రియేటివ్ అయితే ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. క్రియేటివ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 60.9 ఉన్న తర్వాత చూడండి మీరు ఇక్కడైతే చాలా అయితే గుర్తు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ అడ్వాన్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే అడ్వాన్స్లో కూడా మనకి ఈ విధంగా అయితే ఫిల్ ఉంటుంది. అంటే ఫిల్ అంటే ఆటో తర్వాత ఫిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు కామెంట్ చేయండి దీని గురించి పూర్తిగా చేయడానికి అయితే నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను. తర్వాత చూడండి 60.9 తర్వాత 9.16 అయితే ఇది ఉంది. ఇప్పుడు చూడండి 60.9 అంటే ఏంటంటే మీరు లాంగ్ వీడియో చేయడానికి 60.9 అయితే యూజ్ అయితే పడుతుంది. తర్వాత చూడండి 9.16 అంటే ఏంటంటే 9.16 అయితే మనకి చాలా అయితే యూస్ఫుల్. తర్వాత చూడండి 1.1 అంటే ఇప్పుడు మనకి ఏమన్నా ఫేస్బుక్ యాడ్ చేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు లాంగ్ వీడియో చేయడానికి ఏమిటంటే ఇప్పుడు మీరు లాంగ్ వీడియోని షార్ట్స్ వీడియోకి కన్వర్ట్ చేయాలి. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ మీకు లాంగ్ వీడియో ఉంది. లాంగ్ వీడియో అంటే షార్ట్స్ వీడియో క్లిక్ చేయండి. షార్ట్స్ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తుంటే క్రియేట్ క్లిక్ చేయండి. క్రియేట్ క్లిక్ తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏమంటే మరి మీ వీడియో అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏందో లాంగ్ అయితే ఉందంటే షార్ట్స్కి సంబంధించినది. తర్వాత ఏం చేస్తారు మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీడియాలో మీ రికార్డ్ చేసిన వీడియోని అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. ఏ విధంగా అంటే చూడండి మీకు ఇక్కడ వీడియో అయితే ఒక యాడ్ చేసి మరి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎడిటింగ్ చేసిందని చూడండి దీన్ని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసేస్తాను చూడండి. వీడియో యాడ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్యాన్సిల్ అయితే చేసేస్తాను చూడండి. ఈ విధంగా క్యాన్సిల్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఏముంది కొంచెం మాత్రమే ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సైడ్లో మీకు లెఫ్ట్ సైడ్లో వద్దనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ సిజర్ సింబల్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసిన సిజర్ సింబల్ ఉంది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే థర్డ్ ఆప్షన్ చూడండి దీనికి స్ప్లిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ సైడ్ వద్దు అనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ దీని అయితే క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇందులో ఎంతైతే పార్ట్ కావాలో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంటే లాంగ్ వీడియోలో ఏదైతే మీకు మైండ్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ వీడియో అయితే ఉంటుందో మీరు ఇంట్రెస్టింగ్ ఏదైతే వీడియో చేసి మాట్లాడింటారో దాని గురించి మాత్రమే ఇక్కడైతే మనం కట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే నేను చూడండి ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే నేను చూస్తున్నాను చూడండి. ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే స్టార్టింగ్లోనే పెట్టింటాను ఇంట్రోలో కూడా పెట్టింటాను ఇంట్రెస్టింగ్ పార్ట్. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా చేసిన తర్వాత సిజర్ సింబల్ క్లిక్ చేయండి. ఈ వీడియో క్లిక్ చేస్తే సిజర్ సింబల్ అవుతుంది చూడండి. ఇక దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత చూడండి మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ కావాలంటే ఎక్స్ట్రా పార్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ మీకు షార్ట్స్లో 1 మినిట్ అయితే మాత్రమే ఉంటుంది. 2 మినిట్స్ మాత్రమే షార్ట్స్కి అయితే అప్లోడ్ కాదు. అంటే 60 సెకండ్ ఎంత ఉంటుంది 1 మినిట్ అయితే ఉంటుంది. 1 మినిట్ అయితే ఇందులో అయితే మనం యాడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి మీరు ఎంతైతే ఉంది ఇక్కడైతే తీసుకుందాం చూడండి. 1 మినిట్ అయితే నేను తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 1 మినిట్ అయితే కరెక్ట్గా అయితే తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా 1 మినిట్ క్లిక్ చేసిన తర్వాత సీజర్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ వీడియో అంతా వద్దు చూడండి. ఈ వీడియో అంతా వద్దు చూడండి. ఈ వీడియో అంతా డిలీట్ చేసేస్తాను. అంటే నాకు మైండ్ పార్ట్ ఏముంది ఇందులోనే మైండ్ పార్ట్ అయితే ఉంది. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి దీన్ని అయితే ఏం చేస్తాను ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఏమైతే చేస్తానంటే ఇక్కడ ప్యాన్ జూమ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ప్యాన్ జూమ్ అయితే క్లిక్ చేయండి. ప్యాన్ జూమ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు బాగా అయితే గుర్తుపెట్టుకోండి. ప్యాన్ జూమ్లో మీకు ఏదైతే ఉంటుందంటే దీని అయితే ఈ విధంగా చేయండి. ఇక్కడ జూమ్ చేయండి. కొంచెం జూమ్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా షార్ట్స్కి కన్వర్ట్ అయిపోతుంది చూడండి. షార్ట్స్ కన్వర్ట్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా చూడండి పే చేయండి. ఇక్కడ పే చేస్తే ఏమవుతుందంటే చూడండి చాలా మందికి అయితే ప్రాబ్లం అయితే ఏది ఉందంటే పే చేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఈ విధంగా స్లో అయిపోతుంటుంది. కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా అయితే ప్రాబ్లం అయితే చేస్తుంటారు. మనకి చూడండి మనకి ఈ ప్రాబ్లం రాకూడదంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్యాన్ జూమ్ క్లిక్ చేయండి. ప్యాన్ జూమ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సింబల్ ఉంది చూడండి. ఇక్కడ థర్డ్ క్యాలిక్యులేషన్ సింబల్ ఉంది దీన్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా లాక్ అయిపోయింది చూడండి. లాక్ అంటే మీరు యా సైడ్లోనే పెట్టుకోవచ్చు ఈ విధంగా. సార్ ఫ్రెండ్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కరెక్ట్ షార్ట్స్ సంబంధించిందిగా పెట్టుకుంటాను చూడండి. ఈ విధంగా చూడండి ఈ విధంగా అయిపోయింది. ప్లస్ చూడండి కరెక్ట్గా అయితే నేనైతే చేసేసాను కదా. కరెక్ట్గా చేసిన తర్వాత మీరు ఈ వీడియోని కూడా ఇలానే చేసుకోండి. ప్యాన్ జూమ్ అయితే క్లిక్ చేయండి చూడండి.
చాలామంది తెలియకోటి ఏమైతే చేస్తారంటే వీడియో క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు నిదానంగా నేర్పిస్తున్నాను. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అయితే ఇక్కడ మార్క్ చేసి మరి చూపిస్తాను మీకు. ప్యాన్ అండ్ జూమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ వీడియోని జూమ్ చేయండి. అంటే షార్ట్స్ సంబంధించిన ఎంతైతే ఉందో కేటగిరీ దీని అయితే చూసుకున్న తర్వాత ఈ సింబల్ క్యాలిక్యులేషన్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ ప్యాన్ జూమ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి స్టార్ట్ అండ్ తర్వాత ఎండ్, అంటే స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఈ విధంగా లాక్ అయి ఉండాలా లేకపోతే మనం తీయాలా, అంటే ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసేస్తే ఏమైతే లాక్ అయిపోతుంది, సేమ్ ఈ విధంగా లాక్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇంత మాత్రమే అనుకుంటున్నారు, అంటే షార్ట్స్ ఇప్పుడు మీరు ప్యాన్ జూమ్ చేసిన తర్వాత షార్ట్స్కి అయితే కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయిన తర్వాత చూడండి మీకు పేజెస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు సెట్టింగ్స్ అయితే కొన్ని అయితే సెట్టింగ్స్ చేయాలి. సెట్టింగ్స్ అంటే ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా అంటే మీరు ఏమైనా టైం ట్రావెలింగ్ యూజ్ చేస్తుంటే టైం ట్రావెలింగ్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే టైం ట్రావెల్ అంటే ఏంటంటే ఇక్కడ మైనస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అయిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చాలా అయితే నేను ఇదైతే యూజ్ చేస్తాను చూడండి. క్రాస్ ఫిట్ తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి టైం ట్రావెల్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కవర్ అయిపోతుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా కవర్స్ అయితే అయిపోతుంది. మీరు కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏమన్నా మీకు ఈ విధంగా సెట్టింగ్స్ ఏమైనా సౌండ్ ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ సౌండ్ కూడా ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు చూడండి. సౌండ్ అయితే ఫుల్గా అయితే పెంచుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ కలర్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్ అయితే కలర్స్ చేసుకోవచ్చు. తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇది ఈ విధంగా అయితే చేసి టైం ట్రావెల్ అయిపోయిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ లేయర్ అయితే క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ అయితే ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యాడ్ అయితే చేయండి. ఇక్కడ ఏం చేస్తే షార్ట్స్ వీడియో అయితే యాడ్ చేయండి. ఇక్కడ షార్ట్స్ వీడియో యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే తీసుకుంటాయి. టైటిల్ తీసుకున్న తర్వాత ఇది జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ అయితే చేంజ్ చేయండి. ఫాంట్ చేంజ్ ఏ విధంగా ఈ విధంగా ఫాంట్ చేస్తే చేంజ్ అయితే సింపుల్గా అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు ఎంత తీసుకోవాలంటే అంత తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడు ఈ విధంగా కలర్స్ చేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసి చాలా అయితే ఉన్నది. చూడు ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్లెండింగ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా అయితే సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మీరు చూడండి ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ వద్దంటే ఇక్కడ రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ గ్లోయింగ్ వీడియో అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యానిమేషన్ అయితే చేయండి. యానిమేషన్ అయితే చాలా అయితే బాగుంటుంది. చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా అయితే చేసేచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఏమైనా కట్టింగ్ మిస్సింగ్ ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే వీడియో ఏమైనా నచ్చకుంటే లాంగ్ వీడియోలో ఏమైనా అంటే ఇప్పుడు కట్ చేసేది అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఈ సైడ్ బాగాలేదు అనుకుంటే ఏం చేస్తారంటే సేవ్స్ క్లిక్ చేసిన తర్వాత చేస్తే చాలు. ఇక్కడ సెంట్రల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పార్ట్ అయితే పార్ట్ అయిపోతుంది. తర్వాత మీరు లెఫ్ట్ సైడ్లో మీకు నచ్చలేదంటే ఏం చేస్తారంటే సిజర్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ట్రిమ్ లెఫ్ట్ అనేది క్లిక్ లెఫ్ట్ అయితే డిలీట్ అయిపోతుంది. తర్వాత రైట్ క్లిక్ ఏమైనా ఇంత చూడండి ఏదైతే ఇక్కడ ఉందో చూడండి దీన్ని ఇక్కడ తీసిపోయేసి ఇక్కడ రైట్ క్లిక్ వద్దంటే రైట్ క్లిక్ చేస్తే డిలీట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరైతే చేసుకోవచ్చు. టైం ట్రావెల్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ కావాలంటే మీ పేజెస్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూడండి ఈ విధంగా చూడండి. అయితే ఫ్రెండ్స్ ఏమైతే చేస్తారంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే ఏమైతే వస్తున్నాయంటే వాళ్ళు గ్రీన్ స్క్రీన్ రియాక్షన్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేశాను. ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా కైన్ మాస్టర్ లెంత్ లాంగ్ వీడియో నుంచి షార్ట్స్ వీడియోకు ఏ విధంగా కన్వర్ట్ చేస్తారో, ఏ విధంగా దాంట్లో కట్టింగ్ ఉంటాయి, తర్వాత ఏ విధంగా టైం ట్రావెలింగ్ యూజ్ చేస్తారో, ఏ విధంగా దాంట్లో ఏమన్నా మీరు లాంగ్ వీడియోని షార్ట్స్ వీడియోకి 1 minute ఈ విధంగా కన్వర్ట్ అయితే చేయొచ్చు. చూడండి షార్ట్స్ వీడియోకి మరి 1 minute అంటే 60 seconds మాత్రమే యూజ్ అవుతుంది. 2 minutes అయితే యాడ్ కాదు. మీరు 1 minute అయితే పెట్టుకోండి. తర్వాత 70 seconds అయితే 20 seconds 30 seconds ఈ విధంగా అయితే పెట్టుకోండి. 1 minute అయితే పెట్టుకోండి. ఎక్కువ అయితే పెట్టుకోకండి. షార్ట్స్కి అయితే అప్లోడ్ కావాలంటే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసి మరి చూడండి 2 minutes పెట్టుకొని అప్లోడ్ చేసి కానీ కాదు 1 minute మాత్రమే చూపిస్తుంది. అంటే 60 seconds మాత్రమే యూట్యూబ్ అయితే ఆడియన్స్కి అయితే ఇస్తుంది. లాంగ్ వీడియో మాత్రమే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ షార్ట్స్ వీడియోకి మాత్రమే 60 seconds అయితే ఉంటుంది. అది 30 minutes ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే 1 minute లోపల ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ అయితే జనాలకి ఏదైతే చూపిస్తాను మీకు ఏదైతే చెప్తున్నా అంటే చాలా మంది మీరు బ్లాగ్స్ వీడియో చేస్తుంటే వాళ్ళకైతే చాలా అయితే యూస్ఫుల్గా అనుకుంటారు. అందుకైతే నేను వీడియో అయితే చేస్తాను. లాంగ్ వీడియో బ్లాగ్స్ కాకుండా చాలా అయితే టెక్ కేటగిరీ ఏదైతే కామెడీ ప్రాంక్ వాళ్ళు ఏదైతే చేస్తారంటే మీరు చాలా అయితే వీడియోస్ అయితే చూసి షార్ట్స్ వీడియో చేసిన తర్వాత షార్ట్స్ని కూడా ట్రెండ్ చేసుకుంటూ ఛానల్ అయితే గ్లో పెంచుకోవడానికి ఈ విధంగా అయితే యూజ్ చేస్తారు. మీరు కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బై బై.